హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మంచుకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, బాగా చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే 5:50 అవుతుంది. ఈరోజు అయితే లేవడమే లేట్ అయిపోయిందనమాట. ఈ జొన్నగడ్డలు చూడండి, చూడడానికి ఎంత బాగుంటుందో కదా. సో ఇది పెద్దగా వచ్చింది, దాన్ని కట్ చేసేసాను, అంటే వాడిపోయిందనమాట. సో ఆ గడ్డి కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది, ఒక చినుకు కూడా పడింది. ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా, చాలా బాగుంది. అండ్ చాలా మబ్బుగాను ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయ్యింది కదా మంచు కాలం, సో అందుకే. సో ఇక్కడ విండో ఓపెన్ చేసి చూస్తే కూడా ఎంత డార్క్ అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు అయితే కాంచేసుకుంటున్నాను. ఎంత లేట్గా లేచినా కూడా అర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేది అయితే అలవాటు చేసుకున్నాను అనమాట. సో వెయిట్ లాస్కి, డైజెషన్కి, ఇంకా మన ఓవరాల్ బాడీలో ఉండే టాక్సిక్స్ అన్నీ కూడా రెడ్యూస్ చేయడానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. సో మనకు ఎంత వేడి కుదురుతుందో అంత వేడిగా తాగొచ్చు అనమాట. ఇంకా నైటే సోక్ చేసి పెట్టాను బాదం పప్పులు, ముగ్గురికి 5 అయితే సోక్ చేసి పెట్టాను. ఇంకా ఈరోజు సాంబార్కి అయితే బఠానీ శనగలు ఈ రెండు సోక్ చేశాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, రెండు మిక్స్ చేసి కుక్ చేసేదానివల్ల. అండ్ ఇది అంజీర్, నేను మా పిల్లోడైతే ఇది అసలు తినమన్నమాట, అది నచ్చదేమో. సో మా ఆయన కోసం అనేసి ఇలా రెండు సోక్ చేసి పెట్టాను. దానికి చూడండి ఎంత పెద్ద ప్లేట్ మూసి పెట్టాను. చాలా అంటే పడుకున్నాను అనమాట, దాని తర్వాత నాకు గుర్తొచ్చింది సోక్ చేయలేదనేసి, అందుకే వెళ్ళి సోక్ చేశాను. అప్పుడైతే దొరికిండే ప్లేట్ ఎత్తి మూసి పెట్టేసి వచ్చేసాను. అండ్ వాటర్ అయితే మంచిగా వేడిగా అయిందనమాట, దీన్ని అయితే తాగేస్తాను. ఒక 5 మినిట్స్ అయితే పడుతుందనమాట రిలాక్స్డ్గా కూర్చొని హాట్ వాటర్ తాగేదానికి. ఇంకా మిగతా సామాన్లు అయితే బోర్లేసేస్తూ ఉన్నాను. ఇంకా అవసరమైండేది అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా కుక్కర్లు అంతా అవసరం కదా ఇప్పుడు వంట చేసేకి. సో ప్లేట్లన్నీ కూడా ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట. సో దాని ప్లేస్లో సెటిల్ అయిపోతే ఇక్కడ నాకు కొంచెం మంచిగా స్పేస్ దొరుకుతుంది. ఇంకా నైట్ సోక్ చేసి పెట్టాను కదా, దీన్ని ఇంకోసారి అయితే నీట్గా వాష్ చేసేస్తాను. సోక్ చేసిండే వాటర్ పంపేసి ఇంకోసారి వాష్ చేస్తాను అనమాట. సో ఈ పప్పులు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. కలర్ బాగుంటుంది, ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. మార్నింగ్ ఇలా చేసేయచ్చు, ఇడ్లీకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ బాగుంటుంది. ఈవెన్ రైస్కి కూడా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కుక్కర్లో యాడ్ చేసుకుని ఒక 2 గ్లాసెస్ అంతా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దీనికి 2 లేదా 3 విజిల్ వదులుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోకూడదు, మనం ఇంకా ఒకసారి మసాలా అంతా వేసి ఉడకపెడతాం కాబట్టి. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను, క్వాంటిటీ తక్కువ ఉంది కదా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే విజిల్స్ అయితే వచ్చేస్తాయి కానీ పప్పులు అయితే ఉడికిండేళ్ళు. ఇంకా బ్రౌన్ రైస్ కూడా నైట్ సోక్ చేయలేదన్నమాట. ఇప్పుడైతే 1.5 గ్లాస్ అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడు రైస్ చేసేస్తే నైట్ మాకందరికీ కొంచెం తినే అలవాటు ఉంది. సో మా ఆయనకైతే మెయిన్ అన్నమాట, కొంచెమైనా రైస్ ఉండాలి. సో అందుకే ఇది నైట్ వరకు కూడా సరిపోతుంది రైస్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను. నైట్ కొంచెం కావాల్సి వస్తుంది కాబట్టి ఆ కొంచెం ఎందుకు వండేది, అది వండేకి కూడా అయ్యేది, చాలా చిన్న క్వాంటిటీ. అందుకే ఇప్పుడే కుక్కర్లో పెట్టేస్తాను. లంచ్కి అవుతుంది, మళ్ళీ డిన్నర్ కూడా అవుతుంది. లంచ్కి అంటే నాకి మా పిల్లోనికి, మా ఆయన అయితే ఫుడ్ ఏం తీసుకొని పోరు, జస్ట్ ఫ్రూట్స్ అయితే తీసుకొని పోతారు అంతే. చాలా ఒకేషనల్గా కర్డ్ రైస్ అయితే తీసుకొని పోతారు ఇంట్లో, అంటే ఏం ఫ్రూట్స్ లేదు అన్నప్పుడు. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇంకా పెరుగు అయితే ఎప్పిడ్స్ని మంచిగా పెరిగింది, గడ్డ పెరుగు ఎంత బాగుంది చూడండి. ప్యాకెట్లో తీసుకునేదే వెరైటీగా ఉంటుంది, సో ఇలా ఉండదు. సో నేను మా ఇంట్లో కావాల్సినంత నైట్లోనే ఎప్పిడ్చేస్తానమాట. ఇంకా పిండి అయితే నైట్ గ్రైండర్కి వేసి పెట్టింటిని, బాగా పులిసింది. ఇంట్లో అయితే ఇంకా ఫ్రిడ్జ్ రెడీ అవ్వలేదన్నమాట. సో వాళ్ళకి కాంటాక్ట్ చేసినాం కానీ వాళ్ళు అప్డేట్ చెప్తాము అంటున్నారు. సో ఇంకా అప్పటిదాకా కూడా కొంచెం క్వాంటిటీలే చేసుకునేది బెస్ట్ అనేసి, అంటే ఈ రోజుకి రేపుకి అయ్యేంత అయితే చేసుకున్నాను. సో ఇది పులుస్తుంది కదా, అప్పుడు చెమట్లాగా పడుతుంది, సో భలే అనిపిస్తుంది అది. ఇంకా కావాల్సినంత పిండి అయితే తీసి పెట్టుకుని ఇలా నీట్ చేసేసి పెట్టేస్తున్నాను, లేదంటే పెంకులాగా కట్టేసి ఆ పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ పిండికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ప్లేట్ మూసి పెట్టేశాను. ఇంకైతే ఇక్కడ చూడండి, ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా మసాలాకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఒక
10 పీసులంత తెల్లగడ్డలు, ఒక 2 ఇంచులంత అల్లం తీసుకున్నాను. ఇంకా 4, 5 పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ అనమాట. సైజ్ చూస్తున్నారు కదా, మీడియం సైజ్ ఆనియన్నే. సో దీంతో పాటు ఒక టొమాటో. ఫ్రిడ్జ్ లేకుండా బయట పెడతాను కదా, సో అదొకలాగా ఇలా దాని స్కిన్ అయితే స్ట్రింక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఆ పార్ట్ మాత్రం తీసేసి మంచిగా ఉండేదంతా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే టొమాటోలో అయితే మెయిన్గా నాటి టొమాటోస్లో ఈ మొదటి దగ్గర అయితే ఎక్కువ పురుగులు ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మెయిన్గా నాటి టొమాటోలో ఈ పొడవుగా ఉంటాయి కదా, హైబ్రిడ్ టొమాటోలో దాంతో ఏమి ఉండదు ఎక్కువగా. సో మనం ఎప్పుడు కూడా చెక్ చేసేసే వేసుకోవాలి. సో ఇంకా టొమాటోని కూడా యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పు అనమాట. సో దీన్ని అయితే కొన్ని వేసేసుకుంటున్నాను సాంబార్ థిక్నెస్ కోసం. టెంకాయ నచ్చేవాళ్ళు టెంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది కదా. సో దీన్ని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మా పిల్లోనికి అయితే హాట్ వాటర్ గీజర్లో కానీ హీటర్లో ఇలా ఏమీ యూస్ చేయమన్నమాట. జస్ట్ ఇలా బాయిల్ చేసే పోస్తాను. అందుకే తన కోసం అనేసి ఇంట్లో ఈ డేక్ష అలానే ఉంది. అండ్ ఇంకా రైస్ కూడా ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఒక 30 మినిట్స్ అయితే అయ్యింది, అప్పటి నుంచి సోక్ అవుతా ఉంది రైసు. సో ఇంకా బఠానీ అయితే విజిల్ వచ్చింది అప్పుడేనే. ప్రెషర్ తీసేసి ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో ఇలా మెత్తగా కాకుండా ఇక్కడ చూడండి, ఇలా పట్టుకుంటే కొంచెం మ్యాష్ అవ్వాలి, అంత కన్సిస్టెన్సీ ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు దీంతో మీ దగ్గర ఉంటే ఉర్లగడ్డ వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే వంకాయ ఉండిందనమాట, యాడ్ చేసేసాను. ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఇంకా తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. సో ధనియాల పొడి అయితే ఒక 1/2 స్పూన్ ఎక్కువ యాడ్ చేస్తాను కారం పొడి కంటే. కారం పొడి 1 స్పూన్ వేసుకున్నానంటే ధనియాల పొడి 1.5 స్పూన్ అనమాట. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేసి ఇంకో 2 విజిల్ వదిలితే సరిపోతుంది. చాలా సింపుల్ కూడా కదా సాంబారు, చాలా ఈజీ కూడా. మంచిగా చేసి తినొచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇడ్లీ చేస్తున్నాను కదా, మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది అనమాట ఈ కాంబినేషను. ఇక్కడ చూడండి, ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఇలా ఏదో ఒకటి ఎగురుతూనే ఉంటుంది. ఇంకా కిచెన్ అంటే అంత ఏం చేసేదానికి అయ్యేది. అప్పటికప్పుడు ఇలా తుడిచేసుకున్నామంటే కొంచెం నీట్గా బాగుంటుంది. సో అన్ని టైంలోనూ కుదరదు, కుదిరినప్పుడల్లా క్లీన్ చేసుకోవాలి అంతే. ఇంకా మా పిల్లోనికైతే టైం అవుతుంది అనేసి లేపించేదానికి వచ్చానమాట. అండ్ కర్టెన్ అయితే తీసేసాను. కర్టెన్ తీస్తేనే ఇక్కడ విన్ రూమ్ అయితే బ్రైట్గా ఉంటుంది. సో ఇంకా మా పిల్లోడైతే లేస్తున్నాడనమాట. ఇంకా తన రొటీన్ అయితే చూపిస్తాను, మార్నింగ్ లేవగానే ఏమేమి చేస్తాడనేసి. కర్టెన్ అయితే నేను తీసేస్తానన్నమాట. ఇంకా విండోస్ అంతా తను ఓపెన్ చేస్తాడు. కర్టన్ నేను తీసేసి వెనకాల డోర్ వెనకాల హ్యాంగ్ చేసేస్తాను. ఇంకా ఈ బెడ్షీట్స్ అంతా పెద్దగా ఉంటాయి కదా, ఇంకా తను మడిచేకి అయ్యేదనేసి నేను మడిచిచ్చేస్తాను. ఇంకా తన సాఫ్ట్ టాయ్స్, పిల్లోలంతా ఇలా సైడ్లో ఎత్తి పెట్టేస్తాడు. సో చాలా పిల్లోలే పెట్టుకుంటాడు, ఒక 3-4 పిల్లోలు పెట్టుకుంటాడు, 2 సాఫ్ట్ టాయ్స్ అయితే పెట్టుకుంటాడు. తను చుట్ట పెట్టుకుంటాడు అందుకే. ఇంకా ఇలా ఇప్పుడు కూడా చాలా లేయర్లు అయితే వేస్తానన్నమాట. సో కొంచెం సాఫ్ట్గా ఉంటుందనేసి. ఇంకా నేను ఈ బెడ్షీట్లు అంతా ఇక్కడ మడిచేసేస్తే మా పిల్లోడైతే బెడ్ అంతా ఫోల్డ్ చేసేస్తాడు. యాక్చువల్గా ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి బెడ్షీట్స్ నేను ఒక్కతే మడుస్తున్నాను. లేదంటే మా పిల్లోడు ఒక కార్నర్లో, నేను ఒక కార్నర్లో పెట్టుకుని తను కూడా నేర్చుకునేవాడు అనమాట. అంటే తను కూడా ఫోల్డ్ చేసేవాడు. ఈరోజు అయితే నేను లేచిందే లేటు, ఇంకా మా పిల్లోడు కూడా లేట్ అయిపోతుంది అనేసి ఈరోజైతే ఆ పని నేను చేస్తున్నాను, ఈ పని తను చేస్తున్నాడు. అంటే బెడ్ ఫోల్డ్ చేసేది తను చేస్తున్నాడు. సో ఇది చిన్న యాక్టివిటీనే, కానీ చేసేదానివల్ల చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది రూమ్ అయితే. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే కూడా చాలా రిలాక్స్డ్గా తన పని తను చేసుకోవచ్చు. ఇంకా ఫోల్డ్ చేసేసిన తర్వాత పిల్లోస్ అంతా కూడా దానిపైనే అరేంజ్ చేసేస్తాడనమాట. అంటే సోఫా పైన ఎక్కువగా ఏం థింగ్స్ ఉండదు, తను కూర్చుంటాడు, ఇంకా ఆడుకుంటాడు, అలాంటి వాటికి అంతే. సో మార్నింగ్ మా పిల్లోడు లేచిన వెంటనే తన రూమ్ అయితే ఇలా నీట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళంతా అంటే మా పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రూమ్లో అయితే మాఫ్ చేసేస్తానన్నమాట. అంతకుముందు హాల్, కిచెన్ అయితే క్లీన్గా ఉంటుంది.
ఇంకా ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత యూనిఫామ్ అయితే ఎత్తిపెట్టేసుకుంటున్నాడు. యూనిఫామ్, కర్చీఫ్ ఇంకేమేమి థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎత్తిపెట్టేసుకుంటాడనమాట. సో ఇది యాక్చువల్లీ ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఇంకా మాకైతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా బిజీ వర్క్ అయితే వచ్చేసింది. ఇంకా దానివల్లనే అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా మా పిల్లోనికైతే హాట్ వాటర్ కాంచిచ్చేస్తూ ఉన్నాను. సో తను బ్రష్ చేసేసి హాట్ వాటర్ తాగేసి పప్పులు అయితే తినేస్తాడు. మా వానికి అంతగా నట్స్ అయితే నచ్చదన్నమాట. ఒక్కోసారి బాగా ఇష్టంగా తింటాడు, కానీ చాలా సార్లు తనకి అంతగా నచ్చదు. సమ్‌టైమ్స్ జీడిపప్పు అయితే ఇష్టంగా తింటాడు. ఈ బాదం పప్పు అయితే ఇంకా 2, 3 ఇలా తినేది నేర్చుకుంటున్నాడు. సో నేనేం ఫోర్స్ చేయననమాట. తనకెంత నచ్చితే అంతే తినమని చెప్తాను. ఫ్రూట్స్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. అందుకే ఏదానికి ఫోర్స్ చేయకూడదనేసి అయితే వదిలేసాను. ఇంకా సాంబార్ తిరగబాతు పెట్టేసి మా పిల్లోని లంచ్ బాక్స్‌కి కావాలి కదా! దానికైతే ఆరపెట్టేసాను. ఇంకా ఫ్రూట్స్‌కైతే పపాయ కట్ చేస్తున్నాను. సో పపాయ అయితే మంచిగా యెల్లోగా మాగింది గదా! సో ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుండిందనమాట. చాలా తీయగా ఉన్నింది. సో నీట్‌గా వాష్ చేసేసి దీని స్కిన్ అంతా తీసేస్తున్నాను. సో ఏదో ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసేదాని వల్ల ఫ్రూట్స్ కూడా మంచిగా అలవాటవుతుంది. కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా బాడీకి అయితే అబ్జర్వ్ అవుతుంది. కొన్ని సీజన్‌లో అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే స్కిప్ చేస్తాననమాట. ఇంకా దగ్గరలో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ సీజన్‌లో అయితే పెద్ద అరటిపళ్ళు ఉంటాయి గదా! అవైతే ఇవ్వననమాట. కోల్డ్ వచ్చేస్తుంది అనేసి. యాక్చువల్‌గా అలా ఒకసారి పర్లేదులే ఇస్తామని ఇచ్చాను. ఒక 1 వీక్ అయితే తిన్నాడు. దాని తర్వాత ఆహ్, కోల్డ్ వచ్చేసిందనమాట. సో మేబీ 1 ఆర్ 2 తింటే బాడీ సెట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా తింటే అది ఇంకా చిన్న పిల్లోడు కాబట్టి సెట్ అవ్వట్లేదు. ఏలకి అరటిపళ్ళు, ఇలా పపాయ కొంచెం హీట్ ఉంటుంది గదా! ఆ ఫ్రూట్స్ అయితే ఇస్తే సెట్ అయిపోతుంది. సో కొన్ని సీజన్‌లో కొన్ని ఫ్రూట్స్ అయితే మస్ట్ స్కిప్ చేయాల్సిందేదే. ఇంకా మిగిలిండే పపాయ అంతా తీసి పెట్టేసాను. యాక్చువల్‌గా తర్వాత మా హస్బెండ్‌కైతే కట్ చేసి పెట్టాలి బాక్స్‌కి. ఇంకా బాక్స్‌కైతే ప్యాక్ చేసేయాలి. సాంబార్ అంతా కూడా చల్లగా అయ్యుంటుంది. ఇంకా ఈ ఫ్రూట్స్ ఎత్తిపెట్టేసాను కదా! దీనికైతే మూత మూసి పెట్టేసాను. లేదంటే ఈ చిన్న చిన్న ఫ్లైస్ అయితే వచ్చేస్తుంది కదా! స్వీట్ అంటే ఫ్రూట్ స్మెల్‌కి. ఇంకా మా పిల్లోనికి ఒక బాక్స్‌కైతే ఇడ్లీ ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా తన బాక్స్ అయితే ఇరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఈ బాక్స్‌లో ప్యాక్ చేస్తున్నాననమాట. సో అదైతే ఒకే బాక్స్‌లో ప్యాక్ చేసేసేదాన్ని. యాక్చువల్‌గా ఈరోజు మా పిల్లోడు లేట్‌గా లేచాడు కాబట్టి తను కూడా తినన్నాడు. స్కూల్‌కే వెళ్ళి తింటాను డైరెక్ట్‌గా అనేసి. సో అందుకనేసి ఈరోజైతే 2 బాక్స్‌లు అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇడ్లీ, సాంబారు, పపాయ అయితే ప్యాక్ అయింది. ఇంకా లంచ్‌కొచ్చేసి సాంబార్ రైస్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సో ఈ పప్పుల సాంబార్ అంటే చాలా ఇష్టం మా పిల్లోనికి. మా పిల్లోనికే కాదు మాకందరికీ కూడా ఇష్టమే. ఇంకా కొంచెం రైస్ యాడ్ చేసుకుని ఇలా కలిపేసాననమాట. సాంబార్ అయితే ఆల్రెడీ చల్లగా అయింది. మా పిల్లోనికి పప్పులు బాగా నచ్చుతాయి కాబట్టి దానైతే ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఇంకా ఇష్టంగా తింటారు గదా! అందుకనేసి. సో బాక్స్‌కైతే పెట్టిచ్చేసాను. ఫైనల్‌గా ఇంకొంచెం పప్పులు యాడ్ చేసేసాను. నంచుకొని తినేకి బావుంటుంది గదా అనేసి. సో బాక్స్ అయితే ప్యాక్ అయిపోయింది. మా పిల్లోడిని కూడా స్కూల్‌గా వదిలేసి వచ్చేసాము. అండ్ ఇంకా మా ఆయన బాక్స్‌కైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! మా ఆయన అయితే జస్ట్ ఫ్రూట్సే తింటారు. మెయిన్‌గా పపాయ, వాటర్ మెలన్ ఇలాంటివే ఎక్కువ తింటారనమాట లంచ్‌కి. ఇంకా ఎప్పుడో ఒకసారి కర్డ్ రైస్. అందుకోసమే ఇప్పుడు పపాయ అయితే కట్ చేసి పెట్టేశాను. కొన్ని పపాయాలైతే చాలా టేస్టీగా, స్వీట్‌గా ఉంటాయి. కొన్నైతే చప్పగా ఉంటాయి. ఏం చేయలేము. సో ఇంకా బాక్స్‌లోకైతే ప్యాక్ చేసేసాను. ఇంకా మా ఆయన బాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత స్కూల్ నుంచి వచ్చాడు మా పిల్లోడు. ఒక స్ప్రే బాటిల్‌లో షాంపూ, టూత్‌పేస్ట్ ఇలా తనకు నచ్చిందంతా యాడ్ చేసేసి నేను ఒక మంచి కెమికల్ తయారు చేశాను. మంచిగా క్లీన్ అయిపోతుంది. నువ్వు ఎక్కువ దుద్దే పని లేదు చూసుకో అని చెప్పి ఇలా గోడలకు స్ప్రే చేసి దుద్దుతున్నాడు. చూడు నువ్వు ఇదైతే ప్రెషర్ పెట్టి దుద్దాల్సినింది. ఇప్పుడైతే చూడు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. ఇంక నుంచి ఈ కెమికలే వాడు అని చెప్తున్నాడనమాట. సో తను చెప్పేసి తనే ఈ వాల్ మొత్తం క్లీన్ చేసేసాడు. ఇంకా ఇది నెక్స్ట్ డే ఒక చిన్న వాక్యూమ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అదే చూస్తున్నాను. మా ఆయన నాకు తెలియకుండా డ్రెసెస్ కూడా ఆర్డర్ పెట్టారంట. దీంతోనే వచ్చింటుంది చెక్ చేయని చెప్తున్నారు. సో చూడాలి మరి.
వాక్యూమ్ మిషన్‌తో పాటే దాన్ని ఆర్డర్ పెట్టారు. బట్ ఇదంతా లేట్‌గా రావాల్సిందంట. ఒకేసారి అయితే పంపించేసారు అమెజాన్ వాళ్ళైతే. సమ్‌టైమ్స్ ఇలా కూడా జరుగుతాయి. సో, నిజంగానే డ్రెసెస్ అయితే ఆర్డర్ పెట్టినారు. ఫస్ట్ అయితే వాక్యూమ్ మిషన్ చూసేస్తాను. డ్రెసెస్ కూడా చాలా బాగుండింది. నేను తర్వాత అయితే చెక్ చేశాను. ఇంట్లో మా పిల్లోడు ఉన్నాడు కదా! ఇలాంటి మిషన్స్ ఏదన్నా ఇంటికొచ్చింది అంటే తను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోతాడు. చూడాలి, చెక్ చేయాలి, తను యూజ్ చేయాలనేసి. అందుకే దీని ఓపెనింగ్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. సో, దీన్ని వాడితే ఎలా ఉంది అనే రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్‌గా చేస్తాను. సో, మిషన్ అయితే ఇంకా చిన్నగా వస్తుందనుకున్నాను. పెద్దగా వచ్చింది. సో, చూడ్డానికే కాదు, వాడితే కూడా అంటే కొంచెం యూజ్ చేశాము. మా పిల్లోడు ఉన్నాడు కాబట్టి అంతగా ఫిల్మ్ చేసేకి అంటే రికార్డ్ చేయడానికి కుదరలేదు వీడియో. సో, మంచిగా అయితే క్లీన్ అవుతా ఉన్నింది. మాన్యువల్ కూడా ఇచ్చినారు వారంటీ కార్డ్‌తో పాటు. బట్ దానిపైన డేట్ ఏం రాయలేదు. సో, మిషన్ అయితే నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో, కొంచెం చైర్ మీద అయితే క్లీన్ చేసి చూశాను. వచ్చింది. ఇంకా మంచిగా వేరే వేరే దగ్గరంతా యూజ్ చేసేసి అయితే మీకు నేను చెప్తాను ఎలా అనిపించిందనేసి. సో, చూడ్డానికి కూడా క్యూట్‌గా ఉంది గదా! అది రిమూవబులు. సో, డెఫినెట్‌గా నేను ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.